ఏ విషయాలైతే మనల్ని డిస్టర్బ్ చేస్తాయో, అంటే మన ఏకాగ్రతని దెబ్బతీస్తాయో వాటిని మనం విషంలాగా చూడాలి అని స్వామి వివేకానంద అన్నారు. మన లైఫ్లో చాలా విషయాలు మనల్ని డిస్టర్బ్ చేస్తూ, మనల్ని అతలాకుతలం చేస్తూ, ముఖ్యంగా చుట్టుపక్కల జరిగే అంశాలు మనపైన ప్రభావం చూపుతూ ఉంటాయి. ఇవన్నీ మనకి ఒక పాయిజన్ లాంటివి. దీనివల్లే చాలాసార్లు మనం నష్టపోతాం. ఇట్లాంటి నష్టాలు మన జీవితంలో జరగకుండా చూసుకోవాలి. ఇట్లాంటి నష్టాలు జరిగితే ఏమవుతుంది? ఇట్లాంటి నష్టాలు జరిగితే మనం ఓడిపోతాం. మనం ఓడిపోతే మన జీవితాంతం ఒక బాధ మనతో క్యారీ అయి ఉంటుంది. కాబట్టి మన ఏకాగ్రతకి భంగం కలిగించే ఏ విషయమైనా సరే తీసి పక్కన పెట్టండి. కొంతసేపట్లో మన మనసుకు అర్థమైపోద్ది, ఈ విషయం వల్ల మనం డిస్టర్బ్ అయిపోతున్నాం, ఈ విషయం వల్ల మన ఏకాగ్రత దెబ్బతింటుంది, దీనివల్ల మన జీవితంలో ఓడిపోతున్నామని. అది తెలిసి కూడా దానిలోనే బతకడానికి చాలామంది ఇష్టపడతారు. అలా కాదు. అది తెలిసి కూడా దాన్ని పక్కన పెట్టిన వాడే గొప్పోడవుతాడు. 100 మందికి ఇలాంటి సమస్యలు ఉంటే 99 మంది ఆ సమస్యలోనే పడి దానిలోనే బాధపడుతూ దానిలోనే ఏడుస్తూ ఉంటారు. కానీ ఒక్క వ్యక్తి మాత్రం ఈ సమస్యను ఎందుకు బతకాలి, ప్రాబ్లమ్ని కొంతసేపు పక్కన పెట్టవచ్చు కదా అని. ఒక స్టేట్మెంట్ ఉంది, ఇఫ్ దెర్ ఇస్ అ ప్రాబ్లం, ఇఫ్ యూ కెన్ సాల్వ్ ఇట్, థింక్ అబౌట్ ఇట్, వర్క్ ఆన్ ఇట్. ఇఫ్ దెర్ ఇస్ అ ప్రాబ్లం, ఇఫ్ యూ కెనాట్ సాల్వ్ ఇట్, లీవ్ ద ప్రాబ్లం టు ద డెస్టినీ. అంటే నువ్వు సాల్వ్ చేయలేని సమస్యలు పట్టుకుని కూర్చోకు. ఆ సమస్యలు జీవితానికి వదిలిపెట్టు, తలరాత్రికి వదిలిపెట్టు, దేనికైనా వదిలిపెట్టు. కానీ నీ వంతు కృషిలో మాత్రం ఒక్క సెకండ్ కూడా, కొంచెం కూడా లోపం చేయొద్దు. 100% నీ ఎనర్జీ నీపైనే పెట్టు. ఇదే గెలుపు సూత్రం.